చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి, అడ్డొచ్చిన కుమారుని వదిలే గుర్తు తెలియని వ్యక్తులు. 2 రోజుల క్రితం ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి అరెస్ట్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ పైన దాడి, దీన్ని ఎట్లా చూడొచ్చు అనేది మనం చూస్తూ ఉంటే ఈరోజు దీనికి పలు రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇష్యూను ఏ విధంగా చూస్తున్నాను, బట్ నేను నిన్నటి నుంచి ఈ ఇష్యూను కొంతమేర నేను అనలైజ్ చేసిన విషయం కావచ్చు, కొన్ని విషయాలు తెలుసుకునే విషయం కావచ్చు, వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి గురించి తెలుసుకునే విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చెప్పడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అయితే రామరాజ్యం పేరుతో ఈరోజు ఎవరు వీర రాఘవరెడ్డి ఒక సంస్థను స్థాపించి చాలా పెద్ద ఎత్తున హిందుత్వవాదాన్ని తీసుకుపోతున్న విషయం మనం చూస్తున్నాం. వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి గత కొంతకాలంగా ఈ రామరాజ్యం అనేటువంటి దాని మీద చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్న విషయం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో చాలా అంటే ఇందులో నేను తెలుసుకునే విషయంలో నాకున్నటువంటి వచ్చే సమాచారం ప్రకారం చెప్తా ఉన్నాను. వీర రాఘవరెడ్డి హిందుత్వ విషయంలో కొంత జెన్యున్గా కొట్లాడుతున్న వ్యక్తిగా మనం చూస్తాం. ఈ క్రమంలో రంగరాజన్ లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది హిందుత్వ పేరు మీద వీళ్ళు సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ వీర రాఘవరెడ్డిది. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, రంగరాజన్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది హిందుత్వ వాదం పేరు మీద కొన్ని సంస్థలు స్థాపించరు. వాళ్ళంతా కూడా రీసెంట్గా ఒక అతను నగల వ్యాపారిని కూడా బెదిరించి జైలుకు పోయినటువంటి ఘటన మనం చూసినాం. సో హిందుత్వం పేరు మీద ఎవరైతే డబ్బు సంపాదించాలి, ఎవరైతే కలెక్షన్ చేయాలి అనేటువంటి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈరోజు వాళ్ళ కుట్రలను వాళ్ళ యొక్క ప్రయత్నాలు తిప్పుకోవడానికి వీర రాఘవరెడ్డి ప్రయత్నిస్తున్నారు. సో రంగరాజన్ డబ్బులు వసూలు చేసిన అంటే నేను చెప్పను, ఆ డబ్బులు వసూలు చేసిన లేదు కానీ కొంతమేర రీసెంట్గా అంటే గత కొంతకాలంగా ఈయనకు ఒక పబ్లిసిటీ పిచ్చి పట్టిందట, మీడియాలో ఉండాలని పిచ్చి పట్టిందట. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే నిజంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం చూస్తాం, ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే కార్యకర్తలు ఎవరుతున్నారో 50,000 మందికి పైగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుండి 50,000 మందికి పైగా ఢిల్లీకి వెళ్ళి చాలా సైలెంట్గా ప్రచారం చేసి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారు. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క విధానం. వాళ్ళు ఎక్కడ కూడా పబ్లిసిటీ కోరుకోరు. ఒకవేళ నేను రీసెంట్గా ఒక అనుభవం కూడా చూసినా, ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకుడు అని చెప్పేసి పరిచయం చేసి కూడా ఆ నాయకుడు అంటే ఆయన నేను జస్ట్ నా ధర్మాన్ని, నా హిందుత్వవాదాన్ని, జాతీయవాదాన్ని తీసుకుపోవాలి, అదే నా కర్తవ్యం అనే కొన ఉంటుంది తప్ప నేను ఆర్ఎస్ఎస్ నాయకుడిని, ఆర్ఎస్ఎస్ ప్రచారకుని, ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారకుని, ఇంకేదో ప్రచారకుని అని చెప్పుకోవడానికి అసలు ఇష్టపడరు. వాళ్ళ పని వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఈ ధర్మాన్ని కానీ, ఈ యొక్క హిందుత్వవాదాన్ని కానీ, జాతీయవాదాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళడమే మా లక్ష్యం తప్ప వీటి ద్వారా మేమేదో డబ్బులు సంపాదించాలి, లేకపోతే మేమేదో పదవులు పొందాలనేటువంటి దృక్పథం ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఆ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళ కార్యకర్తల వరకు కూడా ఉండదు. సో ఈ కోణంలో వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి కూడా ఇట్లా రంగరాజన్ లాంటి వాళ్ళు హిందుత్వం మీద ఫేమ్ తెచ్చుకుంటున్నారు, మీడియా హైప్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేకపోతే సెలబ్రిటీ హోదా కోసం ట్రై చేస్తూ ఉన్నారు అనేటువంటి కోణంలో వీర రాఘవరెడ్డి కొంత మేర ఆయనకు నచ్చేటువంటి ప్రయత్నం లేదట. సో ఇలాంటి ఈ వ్యక్తులు ఎవరైతే నెక్స్ట్ ఇంకా కొంతమంది లిస్ట్ ఉన్నది, మనం చాలా పెద్ద ఎత్తున కొంతమంది వ్యక్తులు కేవలం హిందుత్వవాదం పేరు మీద ఇతర మతాలను తిట్టాలి, ఇతర మతాలను టార్గెట్ చేయాలి, తద్వారా డబ్బులు సంపాదించాలి, తద్వారా ఒకప్పుడేమో కాళ్ళకు చెప్పులు సరగలేని వాళ్ళు ఈరోజు ఇన్నోవాలు వేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుని తిరుగుతున్నారు. రీసెంట్గా వినోద్ అనేటువంటి స్ట్రింగ్ వినోద్ అనే వ్యక్తి మనం చూసినాం. ఈయన ఏం చేసిండు, హిందుత్వవాదాన్ని ప్రమోట్ చేయడానికి చాలా పెద్ద ప్రయత్నం చేసిండు. హిందుత్వవాదాన్ని ప్రయత్నంలో భాగంగా ఆయన కొన్ని స్టోరీస్ చేసిండు, దాని వెనకాల కోట్ల రూపాయలు సంపాదించిండు, పెద్ద వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినది ఆయన పైన ప్రధానమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఆయన చేసినటువంటి స్ట్రింగ్ ఛానల్ ద్వారా ఈరోజు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా పడడం ద్వారా, అంటే యూట్యూబ్ కమ్యూనిటీ లైన్స్ అనేది అది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, అది ఒక మతానికి సంబంధించిందో లేకపోతే ఇంకేదో వర్గానికి సంబంధించిన ప్లాట్ఫామ్ కాదు. సో అక్కడ మత సామరస్యం పాటించాలనేటువంటి ప్రధానమైన నిబంధన ఉంటుంది. ఎప్పుడైతే కమ్యూనిటీ సంబంధించినటువంటి వైలెన్స్ చేస్తారో ఖచ్చితంగా ఆ ఛానల్ డిలీట్ అవుతుంది. సో అందులో భాగంగానే వినోద్ ఆ స్ట్రింగ్ ఛానల్ కూడా పోవడం జరిగింది. కానీ ఆయన ఆ స్ట్రింగ్ ఛానల్ నడిచిన రోజులు ఆయన కోట్ల రూపాయలు సంపాదించినది ఆయన మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు. సో ఎప్పుడైతే ఈ వినోద్ హైలైట్ అయ్యి కోట్ల రూపాయలు సంపాదించిండో, కోట్ల రూపాయలు వసూలు చేసిండో, వీళ్ళు ఒక పేపాల్ లాంటి అకౌంట్స్ కానీ లేకపోతే ఇంకా కొన్ని పెట్టేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇది హిందుత్వవాదం పేరు మీద. సో కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత ఈయనను చూసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది వ్యక్తులు కూడా
హిందుత్వం మీద తెరపైకి వచ్చారు. కానీ వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళకు సంబంధించిన ప్రతి ఎంత అకౌంట్లలో పడ్డాయో కూడా కొంత సమాచారం నాకు ఉంది. సో వాళ్ళ చిట్టా కూడా నేను విప్పేయడం ప్రయత్నం చేస్తాను. వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఈ హిందుత్వవాదం పేరు మీద ముస్లింలను తిట్టుకుంటా, లేకపోతే క్రిస్టియన్ని తిట్టుకుంటా, లేకపోతే వాళ్ళ హిందువులో ఉన్నటువంటి కొంతమంది సెక్యులర్లను తిట్టుకుంటా ఈరోజు పబ్బం గడుపుకొని ఈ విధంగా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు కదా. వీళ్లకు వ్యతిరేకంగానే వీరరాఘవరెడ్డి ప్రయత్నం చేసిండు. ఆయన టార్గెట్ రంగరాజన్ కాదు. అక్కడ రంగరాజన్ లాగా పబ్లిసిటీ కోసమో, లేకపోతే ఈ వినోద్ లాగా డబ్బుల కోసమో ఎవరైతే హిందుత్వవాదాన్ని వాడుకుంటున్నారో వాళ్లకు వ్యతిరేకంగా వీరరాఘవరెడ్డి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే ఉంటారేమో అనే ఒక అనుమానం అయితే కనబడుతూ ఉంది. సో దయచేసి ఎవరైతే హిందుత్వాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హిందుత్వాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దయచేసి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి విపరీతమైన ప్రచారాన్ని ఆకర్షితులై మీరు డబ్బులు లక్షల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా వస్తూ ఉన్నాయి. దయచేసి దాన్ని మీరు అలాంటి వ్యక్తుల క్రెడిబిలిటీ ఏంది? ఒకసారి రీసెంట్గా మనం చూసినాం, ఒక నగల వ్యాపారం కూడా బెదిరించుడు, హిందుత్వవాదం పేరు మీద వచ్చినటువంటి వ్యక్తి నగల వ్యాపారం కూడా బెదిరించి జైలు పాలైండు. ఇలాంటి వ్యక్తులకు దయచేసి ఫండింగ్ చేసేవాళ్ళు ఫండింగ్ చేసే ముందు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది చాలామంది నన్ను కూడా టార్గెట్ చేస్తారు రేపటి నుంచి, అందులో భయపడే ప్రసక్తి లేదు. కానీ ఇది చెప్పాలి. హిందూ సమాజంలో జరుగుతున్నట్టు, నేను కూడా ఒక హిందూనే కాబట్టి హిందూ సమాజం హిందుత్వం పేరు మీద వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ, దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమాలు ఏవైతున్నాయో ఇవి చెప్పకపోతే ఖచ్చితంగా ప్రజలు హిందూ ధర్మ పరిరక్షణ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళు కాపాడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులను ఈరోజు ఇమీడియట్గా బహిష్కరించాల్సిన అవసరం ఉంది అనేది నేనైతే కోరుకుంటా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్క హిందుత్వవాది కూడా కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలను మీరు మంచి చేస్తున్నాడు, అద్భుతంగా చేస్తున్నాడు అనే కోణంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున మీరు ఆకర్షిత అవుతున్నారు. దయచేసి అలాంటి వాటికి ఆకర్షిత కావద్దు. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏం చెప్తా ఉంటుంది? ధర్మాన్ని రక్షించమని చెప్తూ ఉంటుంది, హిందుత్వవాదాన్ని రక్షించమని చెప్తూ ఉంటుంది. అదేవిధంగా జాతీయవాదాన్ని మనం దేశం ముందు, దేశమే ప్రథమం, ఈ నేను అనేటువంటి స్వార్థం సెకండరీ అంటారు, కుటుంబం కూడా సెకండరీ అంటారు. సో అలా ఆర్ఎస్ఎస్ లైన్లో పోతే ప్రాబ్లం లేదు. కానీ ఈరోజు వాళ్ళు ఏనాడు కూడా ఆర్ఎస్ఎస్ ఏనాడు కూడా ఒక మతాన్ని కానీ ఇంకొక మతాన్ని కానీ విమర్శించే సందర్భాలు లేవు. నేను చూసినంతవరకు, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ వరకు, చేస్తే నాకు తెలియదు, బట్ నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఫస్ట్ దేశం అంటారు, తర్వాతనే నేను నా కుటుంబం అంటారు. సో ఆ యొక్క ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఈరోజు కుంగలోకి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి విపరీతమైన ప్రచారం ఈరోజు దేశంలో కొన్ని అలజడులు సృష్టిస్తూ ఉంది. దానివల్లే ఈ వైపరీత్యాలన్నీ వస్తూ ఉన్నాయి. సో కొంతమంది శక్తులు ఆ వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళను దయచేసి జాగ్రత్తతో గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. దీనిపైన ఆర్ఎస్ఎస్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇలాంటి వైపరీత్యాలు, ఇలాంటి దుర్మార్గాలు, అక్రమాలు చేసే వాళ్ళపైన కూడా దయచేసి ఒక నజరు పెట్టి వాళ్ళను కట్టడి చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను ఆర్ఎస్ఎస్ నాయకులను కోరుతా ఉన్నాను.